ఈ వీడియోలో మనం థ్రెడింగ్ మాడ్యూల్ ఏ విధంగా పైథాన్లో వర్క్ అవుతుందో చూద్దాం. మరి ప్రీవియస్ వీడియోలో మనం _థ్రెడ్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాం థ్రెడ్స్ని మెయింటైన్ చేసేదానికి. మరి దానికి అడ్వాన్స్డ్గా వచ్చిందే ఈ థ్రెడింగ్ మాడ్యూల్. ఇది పైథాన్ 2.4 వర్షన్ నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. మరి థ్రెడింగ్ మాడ్యూల్ అనేది _థ్రెడ్ మాడ్యూల్ కంటే ఎక్కువ ఫీచర్స్ని, అంటే అడిషనల్ మెథడ్స్ని, క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ కొన్ని ఈ థ్రెడింగ్ మాడ్యూల్లో మనం చూసినట్లయితే ఇట్లా ఈ మెథడ్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. యాక్టివ్ కౌంట్ అనేది thread.ActiveCount. ఈ మెథడ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ యాక్టివ్, ఎన్ని ఉన్నాయో యాక్టివ్గా ఉండే థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ ఇస్తుంది. మరి ఆ కౌంట్ ఎన్నైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఏంటి మొత్తం ఇక్కడ ఎన్యూమరేట్ అనేది ఆబ్జెక్ట్స్ కలెక్షన్ అనమాట. థ్రెడ్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షను, ఇక్కడేమో కౌంట్. మరి కరెంట్ థ్రెడ్ ఏంటి అనేది కరెంట్ థ్రెడ్ ఈ మెథడ్స్ ఇట్లా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మెథడ్సే కాకుండా మనకి ఇక్కడ థ్రెడ్ క్లాస్ అనేది ఉంది. మరి ఈ థ్రెడ్ క్లాస్ ద్వారా మనం ఇట్లా నంబర్ ఆఫ్ మెథడ్స్ని మనం అప్లై చేయొచ్చు. ఈ థ్రెడింగ్ మాడ్యూల్లోనే ఈ థ్రెడ్ క్లాస్ అనేది ఉంది. ఈ థ్రెడ్ క్లాస్ కింద మనకి ఈ మెథడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. రన్, ఓకే, ఇది ఒక స్టార్ట్ అయ్యేదానికి, అంటే ఒక థ్రెడ్ స్టార్ట్ అయ్యేదానికి మనం రన్ అని యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ కూడా ఉంది. ద స్టార్ట్ మెథడ్ స్టార్ట్స్ ఎ థ్రెడ్ బై కాలింగ్ ది రన్ మెథడ్. అంటే మనం రన్ మెథడ్ని దేని ద్వారా స్టార్ట్ చేస్తాం? స్టార్ట్ మెథడ్ ద్వారా. స్టార్ట్ అనగానే రన్ మెథడ్ యాక్టివ్ అవుతుంది. ఓకే, రన్ యాక్చువల్గా మనం ఓవర్ రైడ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ ఉంటుంది రన్, దానికి కొద్దిగా మనం అడిషనల్గా మనం ఓన్ కోడ్ని రాసుకుంటాం. అందుకనే మనం థ్రెడ్ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసి దాని ద్వారా రన్ మెథడ్ని కాల్ చేసుకుంటాం అనమాట. మరి జాయిన్ టైం ఇవ్వచ్చు, వెయిట్స్ ఫర్ థ్రెడ్ టు టర్మినేట్, లాస్ట్లో క్లోజ్ చేసేదానికి జాయిన్ని యూజ్ చేస్తాం. అట్లనే ఈజ్ అలైవ్, ఇంకా ఎగ్జిక్యూట్ అవుతూ ఉందా అనేది చెక్ చేయొచ్చు ఈజ్ అలైవ్ ద్వారా. అట్లనే గెట్ నేము, సెట్ నేమ్ ద్వారా మనం ఒక థ్రెడ్ యొక్క నేమ్ని సెట్ చేయడం, గెట్ చేయడం, రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక థ్రెడ్ని మనం థ్రెడ్ మాడ్యూల్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఒక సబ్ క్లాసు థ్రెడ్ క్లాస్కి తీసుకోవాలి. నెక్స్ట్ అంటే డిఫైన్ ఎ న్యూ సబ్ క్లాస్ ఆఫ్ థ్రెడ్ క్లాస్. మరి ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని లేదంటే ఇట్లా సబ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇనిట్ మెథడ్ అక్కడ మనం యాక్టివ్ చేసుకోవాల్సిన ఇది ఉంటుంది. ఇనిట్ మెథడ్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి కోడ్ ఏదైతే కావాలో అదంతా. మళ్ళీ ఇంత మొదట చెప్పాను థ్రెడ్ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ మెథడ్ని యూజ్ చేస్తామని. మరి స్టార్ట్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఇంటర్నల్గా మనకి రన్ మెథడ్ యాక్టివ్ అవుతుంది. మరి రన్ మెథడ్కి కావాల్సిన కోడ్ కూడా మనం రాసుకోవాలి. ఓకే, మరి ఇది ఎలా ఉంటుందో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇంపోర్ట్ థ్రెడింగ్ అన్నాం, అట్లనే టైం, ఈ రెండు మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి ఇక్కడ క్లాస్ మై క్లాస్ అని ఓన్గా ఒక క్లాస్ని రాస్తున్నాం. థ్రెడ్ అంటే ఇక్కడ సబ్ క్లాస్ దేనికి? ఈ థ్రెడ్ క్లాస్కి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చాం. అంటే మై థ్రెడ్ అనేది దేనికి సబ్బు? థ్రెడ్. అదే ఇక్కడ మనకి డిఫైన్ ఏ న్యూ సబ్ క్లాస్ ఆఫ్ ద థ్రెడ్ క్లాస్. ఈ థ్రెడ్ క్లాస్కి ఇక్కడ సబ్ క్లాస్ రాస్తున్నాం, ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అనమాట. దేన్ని? థ్రెడ్ క్లాస్ని.
ఓకే, మరి థ్రెడ్ క్లాస్లో ఏముంది, ఇనిట్ ఉంది. మరి ఇనిషియలైజ్ చేసుకోవాలంటే థ్రెడ్ ఐడి ఏంటి, నేమ్ ఏంటి, దానికి థ్రెడ్ నేము కౌంటరు ఇవ్వాల్సిన ఇది ఉంటుంది. మరి థ్రెడింగ్ డాట్ ఇనిట్ ఇనిషియలైజ్ చేసుకుంటా దీంట్లో సెల్ఫ్ కరెంట్ థ్రెడ్ని ఐడి నేము ఇవన్నీ కూడా అసైన్ చేయడం జరుగుతుంది. మరి రన్ మెథడ్ని కూడా ఇక్కడ ఓవర్ రైడ్ చేయాలి. ఇనిట్ మెథడ్ని ఏ విధంగా చేసామో అదేవిధంగా రన్ మెథడ్. మరి రన్ మెథడ్లో అంటే ఈ రెండు కంపల్సరీగా చేయాల్సినవి. ఇది ప్రింట్ టైం అనేది మన ఓన్ మెథడ్. ఓకే, ఈ థ్రెడ్ క్లాస్లో ఇనిట్ రన్ ఆల్రెడీ ఉంటాయి, వాటిని మనం ఇక్కడ ఓవర్ రైడ్ చేసి రాస్తున్నాం. మరి ఇక్కడ ప్రింట్ స్టార్టింగ్ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే స్టార్టింగ్ థ్రెడ్ 1 స్టార్టింగ్ థ్రెడ్ 2 అట్లా వస్తాయి అన్నమాట. తర్వాత ప్రింట్ టైం ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. రన్ చేసేటప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ కౌంటరు అట్లనే ఇక్కడ ప్రింట్ టైంలో ఇక్కడ 3 పారామీటర్స్ చూడండి. థ్రెడ్ నేమ్ డిలే ఏంటంటే సెల్ఫ్ డాట్ కౌంటర్, ఇక్కడ ఏ కౌంటర్ ఇచ్చామో ఆ కౌంటర్నే ఇక్కడ డిలేగా వాడుతున్నాం. ఇక్కడ ప్రింట్ టైంలో మళ్ళీ ఇంకొక కౌంటర్ వేరియబుల్ ఉంది, ఇక్కడ 5 అంటే ఎన్నిసార్లు అది ఈ లూప్లో ఉండాలి అనే దానికి ఇక్కడ వేరే కౌంటర్ తీసుకున్నాం. ఓకే, 5 టైమ్స్ లూప్లో ఉంటుంది. లాస్ట్లో ఎగ్జిటింగ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఏది ఎగ్జిట్ అవుతుంది, థ్రెడ్ 1 ఎగ్జిటింగ్ థ్రెడ్ 1 ఎగ్జిటింగ్ థ్రెడ్ 2 అలా వస్తుంది. మరి ఇక్కడ ప్రింట్ టైంలో థ్రెడ్ నేము డిలే కౌంటర్ ఇచ్చాం. వైల్ కౌంటర్ అంటే కౌంటరు మీకు 0 అయ్యేంత వరకు కౌంటర్ మైనస్ ఈక్వల్ టు 1 కౌంటర్ని డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం. కౌంటర్ ఎక్కడ ఏమిచ్చాం, 5 ఇచ్చాం అంటే ఫస్ట్ 5 ఉంటుంది, తర్వాత 4 3 2 అట్లా 0 అయ్యేంత వరకు వస్తుంది. మరి టైం డాట్ స్లీప్ డిలే, మరి మనం ఇక్కడ డిలే ఏమిచ్చామో అంటే మనం ఇక్కడ మై థ్రెడ్ ఒకసారి ఏమో 1 ఇచ్చాం, ఒకదానికి ఇంకో దానికి 2 ఇచ్చాం. అంటే ఒకదానికి 1 సెకండ్ తీసుకుంటే ఇంకో దానికి 2 సెకండ్స్ డిలే తీసుకుంటుంది. అంటే ఒకటేమో థ్రెడ్ 1 ఏమో క్విక్గా ఫినిష్ అయిపోతుంది, థ్రెడ్ 2 ఏమో స్లోగా ఫినిష్ అవుతుంది. ఓకే, ఈ మీన్ వైల్ ఇక్కడ లూప్లో ఏం జరుగుతుంది, థ్రెడ్ నేము కరెంట్ డేట్ అండ్ టైము ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది ప్రింట్ టైం అనే మెథడ్లో మనం లూప్లో చేసింది. మరి ఇక్కడ థ్రెడ్ 1 థ్రెడ్ 2 అనే 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. దేనికి, మై థ్రెడ్ అనే క్లాస్కి. ఇక్కడ మై థ్రెడ్ క్లాస్లో 1 అంటే థ్రెడ్ ఐడి, అట్లనే థ్రెడ్ నేము కౌంటర్. ఈ కౌంటరే మనకి డిలేగా ప్రింట్లో వస్తుంది. ఈ కౌంటర్ని ఇక్కడ డిలేగా వాడుకుంటున్నాం. ఓకే, అంటే కాల్ చేసేటప్పుడు మనం దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ప్రింట్ టైంలో సెల్ఫ్ డాట్ కౌంటర్ అంటే ఈ కౌంటర్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్గా ఇచ్చాం. ఓకే, మొత్తానికి ఇక్కడ థ్రెడ్ 1 స్టార్ట్ థ్రెడ్ 2 స్టార్ట్ రెండిటిని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్టివ్ అవుతుంది ఇనిట్. మరి ఎప్పుడైతే స్టార్ట్ అంటామో అప్పుడు ఈ రన్ మెథడ్ యాక్టివ్ అవుతుంది. ఓకే, రన్ మెథడ్ లోపల దేని కాల్ చేస్తున్నాం, ప్రింట్ టైం అనే దాన్ని కాల్ చేస్తున్నాం. కాబట్టి రన్ లోపలే ప్రింట్ టైము కాల్ అవుతుంది. సో ఈ ఫినిష్ అయిపోయిన తర్వాత థ్రెడ్ 1 డాట్ జాయిన్ థ్రెడ్ 2 డాట్ జాయిన్. సో అంటే లాస్ట్లో క్లోజ్ చేసేయడం అనమాట. ఆ రెండిటిని వాటి వర్క్ అయిపోయింది అన్నట్టు. ఈ థ్రెడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎటు మెయిన్ థ్రెడ్ క్లోజ్ అయిపోతుంది. మెయిన్ థ్రెడ్ ఎటు ఒకటి ప్రతి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మెయిన్ థ్రెడ్ ఎటు రన్ అవుతుంది. మనం ఓన్గా క్రియేట్ చేసినట్టు ఈ థ్రెడ్స్ అనమాట. సో లాస్ట్లో ఎగ్జిటింగ్ మెయిన్ థ్రెడ్. ఓకే, ఒకసారి రన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. సో థ్రెడ్ 1 స్టార్ట్ అయింది, థ్రెడ్ 2 స్టార్ట్ అయింది. 1 ఒకసారి 1 రెండోసారి మూడోసారి 4 5 సార్లు థ్రెడ్ 1 ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎగ్జిటింగ్ థ్రెడ్ 1 ఇక్కడే క్లోజ్ అయిపోయింది. అయితే ఇక్కడ
థ్రెడ్ 2 మాత్రం ఒకసారి 2 సార్లు వచ్చింది, ఎందుకంటే థ్రెడ్ 2కి డిలే ఎక్కువ ఇచ్చున్నాం కాబట్టి థ్రెడ్ 1 క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా రన్ అవుతుంది. ఓకే, థ్రెడ్ 2 అని మళ్ళీ రన్ అవుతుంది, ఎందుకంటే దానికి డిలే ఎక్కువ ఉన్నది. ఎగ్జిటింగ్ థ్రెడ్ 2 లాస్ట్లో, తర్వాత ఎగ్జిటింగ్ మెయిన్ థ్రెడ్. మీరు చూడండి, థ్రెడ్ 2కి డిలే 2 ఇచ్చాం, థ్రెడ్ 1కి ఏమో 1 ఇచ్చాం. అదే రెండు ఈక్వల్గా ఇవ్వండి. చూడండి, 1 2 1 2 అట్ ఏ టైం మీకు క్లోజ్ అయిపోతాయి. అదనమాట డిలేని బట్టి ఇక్కడ మీకు ఆ యొక్క ప్రయారిటీ వస్తుంది.